ఈ 14 నెలల కాలంలో అనేక మంది బీసీల పైన దాడులు జరిగాయి, హత్యలు జరిగాయి. ఇక ఈవెన్ ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బీసీ కార్యకర్తలను ఎంతోమందిని చంపేశారు. మరి ఇప్పటి వరకు మరి బీసీ రక్షణ చట్టాన్ని ఎందుకు తీసుకురాలేదు? మరి ప్రభుత్వం మర్చిపోతుంటే, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికి హామీలు ఇవ్వడం మర్చిపోవడం అలవాటే అనుకుంటే, ఇదే తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు, అదేవిధంగా ఎంపీలు వీళ్ళందరూ కూడా అడగచ్చు కదా, ప్రశ్నించవచ్చు కదా. దీనికి బడ్జెట్ అవసరం లేదు కదా, భూముల కేటాయింపు అవసరం లేదు కదా, రైతుల దగ్గర బలవంతంగా 1000 ఎకరాలు తీసుకొని వచ్చి బీసీ రక్షణ చట్టం కోసం ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. మరెందుకు బీసీ రక్షణ చట్టం తీసుకురారు? మీరు ప్రశ్నించండి. మీకు నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు మీ నాయకుని ప్రశ్నించి బీసీలకు న్యాయం చేయండి. లేదంటే బీసీలను మేము మోసం చేస్తున్నామని చెప్పి క్షమాపణ చెప్పండి బీసీ సామాజిక వర్గానికి అని చెప్పి నేను నేరుగా మాట్లాడడం జరిగింది. దీని మీద చాలామంది మీరు మమ్మల్ని టార్గెట్ చేస్తే ఎట్లా, ప్రభుత్వం దాన్ని స్పందించాలి, చంద్రబాబు నాయుడు స్పందించాలన్నప్పుడు మరి మీరు స్పందించాలి. మీరు ఎన్ని సంవత్సరాలు ఈ పార్టీల యొక్క కబంధ హస్తాల్లో బానిస బతుకులు బతుకుతారు? నిజంగా బానిస బతుకులే. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఈ ప్రధాన పార్టీల్లో ఉన్న బీసీ నాయకులు, బీసీ ఎమ్మెల్యేలు, మంత్రులు, వీళ్ళకి ఎన్ని పదవులు ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి అధికారం ఉండదు, నిధులు ఉండవు, వీళ్ళు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా దీన్ని ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బానిస బతుకులు అనేది నేను నేరుగా కూడా చెప్పడం జరిగింది కొంతమంది సన్నిహితంగా నాతో ఉన్న వాళ్ళతో. ఇది వాస్తవము.